ఆయన పేరున జరిగిన యేసు. మీరు చూడాల్సింది దేవుని మాత్రమే. ఎందుకంటే మనము దేవుని మందిరం ఉన్నాం, మనము ఆయన సన్నిధిలో ఉన్నాము. నువ్వు కాచే ప్రతి కన్నీరు, నువ్వు కాచే ప్రతి కన్నీటి బొట్టు ఆయన పాదాన్ని తాగుతుంది. అదే మనం రెండో విషయం చూస్తూ వచ్చాము. నువ్వు నాకు మనం చేస్తే, నువ్వు నాకు మొదలుపెడితే నీ మాట వింటానంటున్నాడు ఆయన. నీ కన్నీటిని చూస్తున్నా అంటున్నాడు ఆయన. దయచేసి ఎవరు మౌనం ఉండద్దండి, దయచేసి ఎవరు మౌనం ఉండద్దు. ప్రియ సంగమా ప్రార్థిద్దాం. దయచేసి ఎవరు మౌనం ఉండదు, ఎవరినో పట్టించుకోవద్దు, ఎవరినో చూడొద్దు. నీ బాధ ఏదైనా కావచ్చు, నీ కష్టం ఏదైనా కావచ్చు, నీ దుఃఖం ఏదైనా కావచ్చు, మొరపెట్టు. ప్రభువా నాకు సహాయం దయచేయి, తండ్రి నాకు సహాయం దయచేయి, యేసయ్యా నాకు సహాయం దయచేయి. అడుగుదాం. దయచేసి ఎవరు మౌనం ఉండదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అడుగు. దేవా నా కన్నీరు చూడయా, ప్రభా నన్ను చూడయా, అయ్యా నా హృదయంలో బాధలయ్యా, నా కుటుంబంలో బాధలయ్యా, ప్రభా నాకు అనారోగ్య సమస్య ఉంది. అడుగు. దయచేసి ఎవరు మౌనం ఉండకండి. నీ సంగమా, నువ్వు మౌనం ఉంటే ఏమి పొందుకోలేవు. దేవుడు ఏదో చెప్తున్నాడు, నీ కన్నీటి బొట్టును నేను నాట్యంగా మారుస్తాను, నేను నీ మనవి ఆలకిస్తాను. నువ్వు తగ్గించుకొని, నీ పాపాలు ఒప్పుకొని, దేవునికి ఇస్తున్న క్రియ ఏమన్నా సరే విడిచిపెడితే, ఆనాడు యెహోషాపాతు విన్నాడండి. యెహోషాపాతు విన్న దేవుడు ఇతన్ని ప్రార్థన కూడా వినేవాడే ఉన్నాడు. ఏంటి నీ కన్నీరు, ఏంటి నీ బాధ? ఇంట్లో వారిని దూషిస్తున్నారేమో, ఇంట్లో వారిని నిందిస్తున్నారేమో. అడుగు. మొరపెట్టు. నీ హృదయంలో బాధ, గోడు ఇంటికి తీసుకుని పోవద్దు. నీ యొక్క ఆలోచన ఇంటికి తీసుకుని పోవద్దు. నీ కష్టాన్ని, నీ బాధని ఇంటికి తీసుకుని పోవద్దు. విడిచిపెట్టు దేవుడి మందిరంలో. నీ సంగమా, ఆయన అంటున్నాడు, బిడా నాకు మొరపెట్టు. నీ బాధ ఏదైనా కావచ్చు. ఆనాడు యెహోషాపాతు విన్న దేవుడు ఈనాడు నీ ప్రార్థన కూడా వినేవాడే ఉన్నాడు. మొరపెడదాం. సిగ్గుపడద్దండి. ఎవరు దగ్గర సిగ్గుపడద్దు. ఇక్కడ ఎవరు లేరు, ఉన్నది దేవుడే. ఆయన చూద్దాం, ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు కన్నెత్తుదాం. అడుగుదాం. కొద్దిసేపు సంగమా ఎవరు మౌనం ఉండద్దు. ఒకవేళ బాధ ఎక్కువైతే, ఏడు అవసరమైతే, నీ కన్నీరు చూస్తున్నాడు ఆయన. అడుగు ప్రభా, నా కన్నీరు చూడు ప్రభా. అయ్యా ఇది ప్రభా సమస్య, కుటుంబంలో బాధ ప్రభా, కుటుంబంలో అలిగిపోతున్నాను ప్రభా, ఎటు చూసినా సమస్యలే ప్రభా. అయ్యా నా వల్ల కావట్లేదు ప్రభా. అడుగు. నీ కన్నీరు ఆయన పాదాలు తాకాలి, నీ కన్నీటి బొట్ట ఆయన పాదాలు తాకాలి, నీ మొర వినాలి. ప్రార్థించు. ఇది మనకు అనుకూలమైన సమయము, ప్రత్యేకమైన సమయంలో ఆయన మందిరంలో ఉన్నాం, ఆయన మందస మీద ఉన్నాము. ప్రార్థిద్దాం. ఎవరు మౌనం ఉండదండి. దయచేసి ఎవరు మౌనం ఉండదు. నీ హృదయంలో బాధ కావచ్చు, నీ హృదయం వేదన కావచ్చు, ఒక్కొక్కసారి ఆలోచన నిద్రపోవట్లేదేమో. అడుగు ప్రభా, నాకు ప్రశాంత నిద్ర దయచు ప్రభా. నువ్వు తింటున్నా అది శరీరం పట్టట్లేదేమో ప్రభా, నువ్వు తింటున్నావో శరీరం పట్టాలి ప్రభా. ఒక్కొక్కసారి ఎక్కడ టీవీతో నష్టపోతున్నావేమో, నువ్వు ఇటు వెళ్ళినా నిందలు అవమానాలు ఎదుర్కొంటున్నావేమో. అడుగు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చడం దేవుడు ఆయన. కన్నీటి నాట్యంగా మార్చినాడు ఆయన. మారా అనుభవాన్ని భద్రంగా మార్చున్నాడు. ఆయన పేరున్నది యేసు. ఇతరుని బాధను చూస్తున్న దేవుడు ఇన్ని విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు కాల్చుకున్న కన్నీ విడిచిపెట్టే దేవుడు కాదు. నీ హృదయం ఎంతో వేదన ఉంది, ఎంతో బాధ ఉంది. అడుగు. ఏంటి ప్రభా ఈ సమస్యలు? అయ్యా ఎందుకు ప్రభా నాకు బాధలు? ఒక్కొక్కసారి చనిపోతే బాగుండే ఆలోచనలు. అడుగు. అది సాతాను ఆలోచన, అది నీ ఆలోచన కాదు. చనిపోతే బాగుండే ఆలోచన సాతాను ఆలోచన. అది దేవుడు ఎప్పుడు బతికించాలని కోరుకుంటాడు. దేవుడు ఎప్పుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచాలని కోరుకుంటాడు. దేవుడు ఎప్పుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటాడు. కానీ నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. లోకమంతా విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టేది కాదు. అడుగుదాం. దయచేసి ఎవరు ఉండదు. సంగమా, ఎందుకంటే మన ఉన్నది వాక్యం అదే. నువ్వు మందిరంలో కాచే ప్రతి కన్యని నేను ఆలకిస్తాను చెప్తున్నాడు ఆయన. నీ మనల్ని ఆలకిస్తాను చెప్తున్నాడు ఆయన. అడుగుదాం. నిలబెడదాం. ప్రేమాపంలో పుట్టిన యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, మహావీరుడా, ఉన్నవాడా, అనువాడా, క్షణ కాచి కాపాడుతున్నవాడా తండ్రి, ఇదిలో ప్రభావైనా వాటి ద్వారా ఇక్కడున్న ప్రతి బిడ్డతో మాట్లాడాలనుకుంటున్నాను ప్రభావైనా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఈ యొక్క మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ మందిరంలో ప్రభావ బిడ్డలు రోధిస్తున్నారు ప్రభా. అయ్యా వారు బోర్డులకు చెప్పుకున్నారు ప్రభా. నువ్వు చెప్పావు కదా, నా సన్నిధిలో నా మందిరం
నెలలో ఎవరైతే కన్నీరు కార్చి నాకు మొదలుపెడతారో వారి ప్రార్థన ఇంటాన్ని చెప్పారు కూడా. అయ్యా ఇప్పుడున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరి శరీరంలో కూడా అనారోగ్య సమస్యలు జ్ఞాపకం చేసుకోకుండా, ఎవరి శరీరంలో ప్రకారం నొప్పులతో బాధపడుతూ, అది నడుము నొప్పులు కావచ్చు, అది కాలు నొప్పులు కావచ్చు, అది శరీరంలో ఏ విధమైన అనారోగ్య సమస్య కావచ్చు కూడా. అయ్యా స్వసం సహాయం దయచి కూడా. తండ్రి నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు కూడా. అయ్యా నువ్వు కాకపోతే మనం ఆదరించేవారు ఎవరయ్యా. అయ్యా మా దిక్కు నువ్వే, మా దారి నువ్వే అయ్యా, మాకు అన్ని నువ్వే కదా ప్రభావైనా జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభా ఎవరినైనా శరీరంలో అయితే ప్రభావ ఉన్న ప్రతి అనారోగ్య సమస్యలు అయ్యా దూరపరిచి అయ్యా స్వస్థత సహాయం పడుతున్నా ప్రభా. అయ్యా ఎవరి మనసులో అయితే ఆందోళన, భయము, దిగులు అయ్యా ఉన్నత ప్రభావైనా వారికి శాంతి సమాధానం పడుతున్నా ప్రభా. అయ్యా ఎవరి కుటుంబంలో ప్రభావ భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యా నేను ఆ అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేదా బిడ్డల కావచ్చు, ఎవరి వల్ల ప్రభావైనా కుటుంబంలో ఆలోచన ఉంటే ప్రభా వారికి శాంతి సమాధానం పడుతున్నా ప్రభా. అలాగే ప్రభా ఎవరి ప్రభా వారి చదువుల పట్ల, వారి ఉద్యోగాల పట్ల ప్రభావైనా వారికి ఉన్నతమైన స్థానాన్ని దయచేయబడుతున్నా ప్రభా. వారికి దేని ఘన సహాయం దయచేయబడుతున్నా ప్రభా. అయ్యా నేను వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా తండ్రి. అలాగే ప్రభా ఎవరి కుటుంబాలైతే ప్రభా అప్పు అనే సమస్యలు అయ్యా ఎవరి కుటుంబాల్లో ప్రభావైనా అయ్యా వడ్డీలు కట్టుకోలేకుండా ఉన్నారు, అయ్యా ఎవరి కుటుంబాలు అయితే ప్రభా ఈఎంఐలు కట్టుకోలేకున్నారు ప్రభా. వారిని ఒక్కసారి గమనించి ప్రభా అయ్యా ఒక్కసారి చూడు ప్రభా. అయ్యా దారులన్నీ మూసుకుపోయినా ప్రభావైనా ఆనాడు హింసవాక్యం దారులన్నీ మూసుకుపోయినాయి, కానీ దారాలు తెరిచాను అయ్యా. ఇద్దరు ప్రభా అయ్యా ఎవరైతే అప్పుల సమస్యతో బాధపడుతున్నారో ఈ దారాన్ని కలవమని అడుగుతున్నా ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా ఎవరైతే ప్రభా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో, ఎటువంటి నిరుపుల్లో ఉన్నారో ప్రభా అయ్యా ఎవరైతే శాంతికి సమాధానంగా బాధపడుతున్నారో అయ్యా వారికి శాంతికి సమాధానం దయచేయబడుతున్నాం ప్రభా. అయ్యా అలాగే ఎవరైనా గర్భం లేకుండా బాధపడుతుంటే ప్రభా అయ్యా గర్భఫలాన్ని సహాయం దయచేయండి. అవును ప్రభా గర్భఫలం ఇవ్వచ్చు బహుమానము అయ్యానైనా ఎవరైనా కావచ్చు ప్రభావైనా నేనైనా గర్భఫలం కోసమైనా ఏడుస్తున్నాను బట్టి జ్ఞాపకం చేసుకోగలుగుతున్నారు తండ్రి. తండ్రి దేవా దావీదు కుమారుడా ఈ సంఘాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోండి. ఒక సేవకుడిగా, ఒక యాజకుడిగా ప్రభా వీరినైనా ఈ బిడ్డల కోసము అయ్యా కన్నీరు కాల్చిన బిడ్డల కోసం ప్రభా అయ్యా రోధిస్తూ అడుగుతున్నాను అయ్యా బతులు అడుగుతున్నాను ప్రభా. అయ్యా ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి బిడ్డను బట్టి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నైనా నువ్వు కాకపోతే మాకు సహాయం చేసేవారు ఎవరు లేరు ప్రభా. మా సహాయం నువ్వే, మా అండ నువ్వే, మా కొండ నువ్వేనైనా జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. అలాగే ఈ బిడ్డల ప్రభావైనా ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ప్రభా ఏ ప్రమాదాన్ని ముట్టడానికి వీలేదు, ఏ అపాయాన్ని ముట్టడానికి వీలేదు ప్రభా. మీరు ఇంటి నుంచి అలాగే బయలుదేరుతారో తిరిగి అలాగే మన ఇంటికి రావాలి క్షేమంగా ప్రభావైనా అయ్యా జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభావ వాక్యాలు చదివి జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆస్వాదించండి. అలాగే పార్టీ బిడ్డలకి జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆస్వాదించండి. అలాగే వాయిద్యాలు వాయించి ఈ మందుల పరిచయం ప్రభా అది అయినా వాళ్ళ మైక్ సిస్టమ్ అయినా అయ్యా పెట్టడం కావచ్చు, అయ్యా అది ఏదైనా కావచ్చు. ఈ పరిచయం అడగబడుతున్న బిడ్డలకి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా దీవించండి, ఆస్వాదించబడుతున్నా ప్రభా. ఇప్పుడున్న ప్రతి చిన్న బిడ్డ దగ్గర నుంచి అయ్యా ముసలి వారి వరకు ప్రభా ఈ శక్తి, బలము, ఆనందం, ఆరోగ్యం సహాయం దయచేస్తానని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాము నా తండ్రి. ఆమేన్.